ఏపీ టెట్ అక్టోబర్ 2025 నోటిఫికేషన్ అయితే విడుదలైపోయింది. 24 అక్టోబర్ 2025 నుండి 23 నవంబర్ 2025 వరకు ఒక నెల రోజుల పాటు అప్లై చేసేదానికి టైం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ టెట్కి సంబంధించి మారిన సిలబస్ గురించి మనం ఇక్కడ చర్చిద్దాం. ఇక్కడ సిలబస్ గురించి తెలుసుకోవడానికి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి CSE.AP అని టైప్ చేసి ఎంటర్ చేస్తే కనుక మనకు CSE వారి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి సైటు కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే కనుక డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి సైట్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ రైట్ కార్నర్లో ఏపీ టెట్ 2025 అని ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా టెట్కి సంబంధించిన హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ నోటిఫికేషన్స్లో ప్రెస్ నోట్ ఏపీ టెట్ అని, ఏపీ టెట్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఏపీ టెట్ సిలబస్ డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ టెట్ 2025 సిలబస్ అనే దానిపై టెట్ సిలబస్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మనకు టెట్ యొక్క సిలబస్ మొత్తం ఇక్కడ క్షుణ్ణంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏపీ టెట్ అక్టోబర్ 2025 సిలబస్ను మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మొత్తం టెట్కు సంబంధించి 4 పేపర్లు ఉంటాయి. ఒకటి పేపర్ 1A, పేపర్ 1B. ఇది ప్యూర్లీ SGT టీచర్లకై నిర్దేశింపబడింది. పేపర్ 1A అనేది SGT టీచర్లు రాయాల్సిన పేపర్ ఇది. అదే పేపర్ 1B అనేది SGTలోనే స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్నవారు రాయాల్సింది. అదేవిధంగా పేపర్ 1A సిలబస్ వచ్చి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఒకటి, లాంగ్వేజ్ 1 తెలుగు. ఈ లాంగ్వేజ్ 1లో తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, ఒడియా ఈ 6 లాంగ్వేజెస్ ఉంటాయి. రీజనల్ లాంగ్వేజ్ ఇది. తెలుగు సబ్జెక్టు రాయాలనుకుంటే 30 మార్క్స్కి, లేదా ఉర్దూలో రాసే వాళ్ళకి 30, లేదా హిందీలో రాస్తామనే వాళ్ళకి 30 ఈ విధంగా ఉంటుంది. సో చైల్డ్ డెవలప్మెంటు లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఇది కామన్ అందరికీ. దీంతోపాటు మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30 మార్క్స్. సో ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి 30, ఈ రీజనల్ లాంగ్వేజ్ ఆరిట్లో ఏదో ఒకటి అనుకుంటాం కాబట్టి ఇక్కడ ఒక 30, 30 + 30 60, ఇక్కడ ఇంగ్లీష్కి ఒక 30 90, మ్యాథమెటిక్స్ ఒక 30 120, ఎన్విరాన్మెంట్ స్టడీస్కి 30, మొత్తం 150 మార్క్స్కి పేపర్ 1A ఉంటుంది. ఈ విధంగా SGT ఉపాధ్యాయులు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 1B అంటే SGT వారే స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్నవారు సేమ్ అవే టాపిక్స్ ఇక్కడ ఉంటాయి వీళ్ళకి. దీంతోపాటు పేపర్ 2A, పేపర్ 2A అనేది స్కూల్ అసిస్టెంట్గా ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వారు రాయాల్సిన సబ్జెక్టులు ఇవి. పేపర్ 2A అంటాం. ఇక ఇందులో పేపర్ 2B కూడా ఉంటుంది. సేమ్ ఇంతకుముందు లాగానే పేపర్ 2A అనేది స్కూల్ అసిస్టెంట్ మామూలు జనరల్ సబ్జెక్ట్ టీచర్లకి. ఈ పేపర్ 2B అనేది స్కూల్ అసిస్టెంట్లోనే స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి నిర్దేశింపబడింది. ఈ విధంగా 4 రకాల టెస్టులను రాయాల్సి ఉంటుంది. ఇక్కడ పేపర్ 1A, పేపర్ 1Aలో మనం ఆ క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్ చూసినట్టయితే ABCDE అనే 5 భాగాలుగా ఉంది. ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఈ ICT ఇంటిగ్రేషన్ పైన 30 క్వశ్చన్స్ ఇస్తారు. 30 మార్క్స్కి ఉంటుంది. ఈ 30 మార్క్స్లో 24 మార్క్స్ వచ్చి 24 క్వశ్చన్స్ 24 మార్క్స్ కంటెంట్ పైన అయితే 6 క్వశ్చన్స్ 6 మార్క్స్ మెథడాలజీ పైన ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజ్ 1 అంటే తెలుగు వాళ్ళు తెలుగులో రాయొచ్చు, లేదా ఉర్దూ వాళ్ళు ఉర్దూ సబ్జెక్ట్ ఆప్ట్ చేసుకుంటారు, హిందీ ఆప్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కన్నడ, తమిళ్, ఒడియా. ఈ విధంగా ఈ 6 రీజనల్ లాంగ్వేజ్ ఎవరైతే ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళకి కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్క్స్కి. ఈ రీజనల్ లాంగ్వేజెస్లో కూడా సేమ్ 24 క్వశ్చన్స్ అయితే కంటెంట్ ఆధారంగా ఉంటాయి. 6 క్వశ్చన్స్ ఈ సబ్జెక్టులకు సంబంధించిన మెథడాలజీ నుండి వస్తాయి. అదేవిధంగా లాంగ్వేజ్ 2 ఇది కంపల్సరీ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇక్కడైతే ఆప్షన్స్ ఉంటాయి, దీనికి ఆప్షన్ ఉండదు. ఇంగ్లీష్ అందరూ రాయాల్సిందే. ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి అయినా ఇంగ్లీష్ అయినా అందరూ రాయాల్సిందే కాబట్టి సేమ్ సబ్జెక్ట్ మారదు. ఇక్కడ 30 క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్క్స్. ఇక్కడ కూడా సబ్జెక్టు అంటే కంటెంట్ పైన 24 మార్క్స్కి అయితే మెథడాలజీకి 6 క్వశ్చన్స్ 6 మార్క్స్. తర్వాత మ్యాథమెటిక్స్ కూడా 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఇందులో 24 వచ్చి కంటెంట్కి, 6 మార్క్స్ వచ్చి మెథడాలజీకి. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ స్టడీస్, ఈ ఎన్విరాన్మెంట్ స్టడీస్లో అన్నీ వచ్చాయి. ఎన్విరాన్మెంట్ స్టడీస్ మొత్తం 30 క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి సైన్స్కు 15 క్వశ్చన్స్, సోషల్కు 15 క్వశ్చన్స్గా ఉంటాయి. ఈ సైన్స్ 15 క్వశ్చన్స్లో 12 క్వశ్చన్స్ వచ్చి కంటెంట్కి, 3 క్వశ్చన్స్ వచ్చి మెథడాలజీకి. అదేవిధంగా సోషల్ తీసుకుంటే 12 క్వశ్చన్స్ వచ్చి కంటెంట్, 3 క్వశ్చన్స్ వచ్చి మెథడాలజీ. ఇలా మొత్తం తీసుకుంటే ఇక్కడ కూడా కంటెంట్కి 24 క్వశ్చన్స్, మెథడాలజీకి 6 క్వశ్చన్స్ వస్తాయి. ఈ విధంగా పేపర్ 1A స్ట్రక్చర్ ఉంటుంది. ఇదే విధంగా పేపర్ 2A కూడా 2A అంటే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి SGTలకి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి వారు సేమ్ ఇదే విధంగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో క్లియర్గా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి అండర్స్టాండింగ్ ఏ చైల్డ్ ఒకటి, దీంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్. అదేవిధంగా దీంట్లో సెకండ్ టాపిక్ వచ్చి అండర్స్టాండింగ్ లెర్నింగ్ అని. ఈ విధంగా సబ్ టాపిక్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్స్ అన్నీ మీరు క్షుణ్ణంగా
ఇక్కడ అధ్యయనం చేసుకోవచ్చు. అదేవిధంగా లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, ఇది అందరూ అటెంప్ట్ చేయాల్సింది. ఇందులో టాపిక్స్ వొకాబులరీకి సంబంధించి టాపిక్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామర్ టాపిక్స్, కన్వెన్షన్ ఆఫ్ రైటింగు, డిస్కోర్సెస్, డిక్షనరీ స్కిల్స్, తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్స్, దీంతో పాటు ఇక్కడ మెథడాలజీ 6 మార్క్స్కు ఏవైతే సిలబస్ నిర్దేశించుకున్నారో అవి ఇవ్వడం జరిగింది. తర్వాత మ్యాథమెటిక్స్, ఈ మ్యాథమెటిక్స్ కూడా మనం 30 మార్క్స్ కనుక్కున్నాం. 24 మార్క్స్ కంటెంట్కి, 6 మార్క్స్ వచ్చి మెథడాలజీకి ఉంటుంది. ఎన్విరాన్మెంట్ స్టడీస్, ఇది కూడా అందరూ రాయాల్సిందే ఎస్జిటీలు కాబట్టి. ఇక్కడ సైన్స్లో మొత్తం 15 మార్క్సే కాబట్టి కంటెంట్ 12 మార్క్స్కి 3 మార్క్స్ వచ్చి మెథడాలజీకి ఉంటుంది. దీంతోపాటు సోషల్ తీసుకుంటే కూడా ఈ సోషల్ స్టడీస్ కూడా 15 మార్క్స్ అయితే కంటెంట్ 12 మార్క్స్కి, మెథడాలజీ 3 మార్క్స్కి ఉంటుంది. ఆ సిలబస్ని ఇక్కడ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అధ్యయనం చేసుకోగలరు. అదేవిధంగా పేపర్ 1B కూడా సేమ్ ఇవే టాపిక్స్ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకై నిర్దేశింపబడిన పేపర్ 2A, ఈ పేపర్ యొక్క స్ట్రక్చరు అండ్ కంటెంట్ చూసినట్లయితే ఇది 4 భాగాలుగా ఉంటుంది. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేది ఐసిటీ ఇంటిగ్రేషన్, ఇది కామను అన్ని సబ్జెక్టులు, అంటే ఎస్ఏ తెలుగు, ఎస్ఏ హిందీ, ఎస్ఏ ఇంగ్లీషు, ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ ఫిజిక్స్, ఎస్ఏ బయాలజీ, ఎస్ఏ సోషల్, ఈ సబ్జెక్టులో ఏ సబ్జెక్ట్ మీరు ఆప్ట్ చేసుకున్నా ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కు అటెంప్ట్ చేయాల్సిందే. అదేవిధంగా ఈ లాంగ్వేజ్ 1, ఏ సబ్జెక్ట్ టీచర్లు అయినా ఈ లాంగ్వేజ్ 1 అనేది అటెంప్ట్ చేయాల్సిందే. అయితే ఇక్కడ చేంజ్ చేయమంటే ఎస్జిటి ఉపాధ్యాయుడిగా తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, కన్నడ, ఒరిస్సా, తమిళ మీడియంలో బోధించాలనుకునేవారు, ఆ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నవారు ఈ లాంగ్వేజ్ 1లో మీకు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ని ఆప్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, ఇది కంపల్సరీ, అందరూ ఈ ఇంగ్లీష్లో 30 క్వశ్చన్స్ రాయాల్సిందే. అదేవిధంగా ఇక్కడ డీప్ పార్ట్ మనం చూసినట్టయితే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్లు 60 మార్క్స్కి ఉంటుంది. ఈ 60 మార్క్స్కు మ్యాథ్స్ కావచ్చు, లేదా ఫిజిక్స్, లేదా బయాలజీ, ఈ 3 సబ్జెక్టులు ఆప్ట్ చేసుకునే టీచర్లు ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ టీచర్ అయితే ఫిజిక్స్, బయాలజీ క్వశ్చన్స్, అంటే ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్కి 20, 20, 20 60 మార్క్స్కి ఉంటుంది. సో ఎస్ఏ మ్యాథ్స్గా వెళ్ళాలనుకునేవారు ఫిజిక్స్ 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిందే, బయాలజీ 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అదేవిధంగా బయాలజీ టీచరు మ్యాథ్స్ 20 క్వశ్చన్స్, ఫిజిక్స్ 20 క్వశ్చన్స్, బయాలజీ 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఫిజిక్స్ టీచర్ అయినా మ్యాథ్స్ 20, బయాలజీ 20 అడిషనల్గా, ఈ విధంగా 60 క్వశ్చన్స్ను అటెంప్ట్ చేయాల్సింది మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ టీచర్లు. అదే సోషల్ టీచర్లు అయితే ఈ ఏబీసీ 3 రకాల టాపిక్స్తో పాటు సోషల్లోనే 60 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఈ 60 క్వశ్చన్స్లో కంటెంట్కి వచ్చి 48 అయితే మెథడాలజీకి 12 క్వశ్చన్స్ ఉంటాయి 12 మార్క్స్కి. ఈ విధంగా సోషల్. అదేవిధంగా లాంగ్వేజ్ టీచర్స్, లాంగ్వేజ్ అంటే ఎస్ఏ తెలుగు వెళ్ళాలనుకోండి, ఈ 3 టాపిక్లతో పాటు ఈ ఎక్స్ట్రా ప్యూర్లీ లాంగ్వేజ్ 1లో తెలుగు టీచర్ అయితే తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ, ఒడియా, సంస్కృత్, ఈ విధంగా వీళ్ళకి 60 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్ టీచర్లు ఎవరైతే ఉంటారో లాంగ్వేజ్ టీచర్లకి ప్లస్ సోషల్ టీచర్లకి అడ్వాంటేజ్ ఏమంటే ఇక్కడ ప్యూర్లీ సోషల్ టీచర్ కావచ్చు, లేదా లాంగ్వేజ్ వాళ్ళకి కావచ్చు 60 క్వశ్చన్స్ వాళ్ళ సబ్జెక్టుకి సంబంధించే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ లాంగ్వేజ్ 1 అనేది కూడా ఒక 30 క్వశ్చన్స్ యాడ్ అవుతాయి. మొత్తం 90 క్వశ్చన్స్ వాళ్ళ సబ్జెక్ట్లోనే రాసుకోవచ్చు వాళ్ళు. దాంతోపాటు అడిషనల్గా చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి ఒక 30, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఒక 30, ఈ విధంగా 150 వాళ్ళు సరిపోతుంది. అదే ఈ మ్యాథమెటిక్ టీచర్లు అయితే మ్యాథ్స్ టీచర్ అనుకోండి, ఓన్లీ 20 క్వశ్చన్స్ మాత్రమే మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే, తర్వాత ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత ఈ మామూలు ఈ చైల్డ్ డెవలప్మెంట్, తర్వాత ఈ చైల్డ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అనేది కామను. కాబట్టి ఇక్కడ ఈ సబ్జెక్ట్ టీచర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళకి మాత్రమే కొద్దిగా వాళ్ళ కంటెంట్కు తక్కువ అవకాశం ఇచ్చి మిగతావి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా పేపర్ 2A వారు ప్రిపేర్ కావాల్సి ఉంది. పేపర్ 2B వారు అయినా సరే ఈ దాంట్లో స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కాబట్టి సేమ్ ఇదే సిలబస్ ఉంటుంది. ఈ విధంగా మనం ఈ టెట్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ను గుర్తించి దానికి సంబంధించిన టాపిక్స్ పైన ప్రిపేర్ కాగలరు. థ్యాంక్ యూ.